ఆశ్చర్యం అండి. మరో నటుడు చెయ్యలేని పని. 40 ఏళ్ల లోపు వయస్సులో ఆయన 250 సంవత్సరాల వయస్సుండే భీష్ముడు పాత్ర ధరించాడు. ఇప్పటి హీరోలు తెలుసుకోవాలి, ముసలి పాత్ర ధరిస్తే నా ఇమేజ్ పడిపోతుందనే దరిద్రపు ఆలోచన రానియకూడదు. నటుడు అంటే అన్నీ చెయ్యాలి. భీష్ముడు పాత్ర, ఆ పాత్ర ధరించింది. నేను అనుకున్నా ఏదో పెద్ద వయస్సు వచ్చిందేమో అనుకున్నా, రాలేదు. 40 ఏళ్ల లోపు వయస్సులో 257 సంవత్సరాలు జీవించినటువంటి భీష్ముడి పాత్ర ధరించడం, ఒప్పించడం, మెప్పించడం అంటే సామాన్యమా? భీష్ముడు మళ్ళీ పుడితే సాధ్యమవుతుంది ఆ విషయం. అది అటువంటి పాత్ర ధరించాడు ఆయన. రాముడు పాత్ర వేస్తే వాల్మీకి దిగి వచ్చి నేను రామాయణంలో ఎలా వర్ణించానో అలా ఉన్న రాముడు ఎన్టీ రామారావు ఒక్కడే అని ఆనందిస్తాడు. అనుమానం వెళ్ళే ఇక్కడ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః వృషోరస్కః శ్రీ వృషస్కంధక అని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి రామాయణంలో రాముడిని. అంతటి పర్సనాలిటీ దైహికంగాను, భౌతికంగాను, నైతికంగాను, మానసికంగాను కలిగిన వాడు తెలుగు నటులలో కాదు, ప్రపంచ నటులలో రామారావు ఒక్కడే, మరొకడు లేడు. ఈయన రాముడు పాత్ర లవకుశలో ధరిస్తే మా చిన్నతనంలో విన్న మాట పరవశించిపోయాం. మా అమ్మగారు జీవితంలో చూసిన సినిమా ఒకే ఒక్కటి, అదే లవకుశ. అప్పట్లో బ్రాహ్మణ స్త్రీలు, అసలు స్త్రీలు, అందున బ్రాహ్మణ స్త్రీలు సినిమాలకు వెళ్లే అవకాశం లేదమ్మా, వాళ్ళ కుదిరే పని కాదు. కానీ లవకుశ సినిమా వచ్చాక మా నాన్నగారితో దెబ్బలాడి మా అమ్మ సినిమా చూసి పెద్ద బండి కట్టుకుని వెళ్ళడం, దానికి 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. 32 ఏళ్ల సినిమా అది. విజయవాడ దుర్గా కళామందిరంలో లవకుశ సినిమా ఏడాదికి పైగా ప్రదర్శించబడిందండి. తెలుగు జాతి పరవశించిపోవలసిన విషయం. దుర్గా కళామందిరం అంటే ఎప్పటికీ ఎన్టీ రామారావు గారు టాకీసేదంతే. ఏడాది పైన ప్రదర్శించబడ్డాం. ఆ లవకుశలో ఉన్న రాముణ్ణి చూస్తే వాల్మీకి నేను 16 లక్షణాలు చెప్పింది ఇటువంటి వాడిని కదా. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పానే నేను బాలకాండలో. ఆ లక్షణాలన్నీ మూర్తిభవించిన వాడు ఇంతకాలానికి ఆంధ్రదేశంలో పుట్టాడు రాని వాల్మీకి ఆయన ఆశీర్వదించాడండి. అందుకని అంతవాడయ్యాడు. అదే శ్రీకృష్ణ పాత్ర ధరిస్తే ఇక చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒయ్యారం, ఆ సొగసు, ఆ ఎక్కడ అవసరమైన చోట కాఠిన్యం, అవసరమైన చోట చిరునవ్వు. శ్రీకృష్ణుడు అంటేనే పెద్ద మాయ. రామో విగ్రహవాన్ ధర్మక, రాముడి జీవితం తెరిచిన పుస్తకం. రాముడు అధర్మం చెయ్యడు. మనకి తెలియక మాట్లాడుకుంటాం కానీ రాముడు అధర్మం చెయ్యడు. రాముని జీవిత చరిత్ర అంతా ముక్కుసూటిగా ఉంటుంది. శ్రీకృష్ణుడి ధర్మం కాదు, అలా ఉండదు. లీల, శ్రీకృష్ణ లీల అంటే అర్థం ఏమిటి? కర్మ అంటే అర్థం ఏమిటి? ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల. అది శ్రీకృష్ణ అవతారం ధర్మం. మనం ప్రతి పని ఆనందం కోసం చేస్తాం కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి, మంచి అయినా చెడ్డైనా. తాను స్వయంగానే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంజభిషం విశంతీతి అని వేదం చెప్పినట్టుగా ఆనంద స్వరూపుడై ఉండి పరమాత్మ కర్మలు చేస్తాడు. కాబట్టి శ్రీకృష్ణావతారం తర్వాత పరమాత్మ అనుభవించవలసిన కర్మఫలాలు ఏమీ లేవు. ఇది పౌరాణిక రహస్యం. రాముడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పులు, ఒప్పులు ఏమున్నా వాటిని కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏది అనుభవించాల్సి రాలా. ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నువ్వు దేవుడు అయ్యాను ఋషులు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి. నా పేరు రాముడండి, మా నాన్నగారు దశరథుడండి, మా అమ్మ కౌశల్యండి, బళ్ళు అలాగే పేరు రాశారండి అని చెప్పాడు. నేను మనిషిని, నేను మానవుడుగానే పుట్టాను. మానవుడుగా ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను. ఓడిపోతే ఓడిపోతానన్నాడు రాముడు ధర్మానికి ప్రత్యేక. శ్రీకృష్ణుడు ధర్మం కాదు, అధర్మం కాదు, లీలకి ప్రత్యేకంగా. అంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన పని మంచో చెడ్డో గ్రహించడానికి మన బుర్ర సరిపోదు. దాన్నే లీల అంటారు ఖచ్చితంగా. అది మళ్ళీ వ్యాస భాగవతం చదివితేనే అర్థమవుతుంది ఖచ్చితంగా. అటువంటి లీలామానుష వేషధారి పాత్ర ధరించడం చాలా కష్టం. రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా ఉంటాడు. ఆ నేచర్, ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించేయచ్చు, అభ్యంతరం లేదు. కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం. సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే. రుక్మిణి చేత, తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే. ఇంత నేర్పు ఉండాలంటే